హాయ్ మామ. 'లక్కీ ద సూపర్ స్టార్' జీవి ప్రకాష్ గారు, అనస్వర రాజన్ గారు మెయిన్ లీడ్స్‌గా యాక్ట్ చేసిన ఈ మూవీ మొన్నే హాట్‌స్టార్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ అయింది మామ. ఇప్పుడే చూసాను. చూసాక నాకెలా అనిపించింది అంటే, కొన్ని సీన్స్ బాగా నచ్చాయి. కానీ చాలా సీన్స్ ఏంట్రా ఇది అని అనిపించింది మామ. ఆ పాయింట్‌కే స్టిక్ అయ్యి సినిమా తీసుండొచ్చు కదా అనే ఫీలింగ్ అయితే కలిగింది మామ. ఇంకా చెప్పాలి అంటే, ఎప్పుడో వచ్చిన 'సిసింద్రి' సినిమాని బాబు ప్లేస్‌లో ఒక చిన్న కుక్క పిల్లని పెడితే ఎలా ఉంటదో అలా అనిపించింది మామ. బట్ ఇక్కడొచ్చిన ప్రాబ్లమ్ ఏంటి అంటే, నాకు ఆ పాయింట్ చుట్టూ అల్లిన స్టోరీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు మామ. లక్కీకి, పాపకి మధ్యలో ఉండే కొన్ని ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి ఎమోషనల్‌గా. కనెక్ట్ అయ్యాను కూడా. బట్ లక్కీ మిస్ అయ్యాక ఎమోషనల్‌గా సినిమాలోకి మనం వెళ్తాం కూడా. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది అక్కడి నుంచే మామ. ఎమోషన్స్ పండాల్సిన చోట ఎమోషన్స్ పండవు. పోనీ కామెడీ అయినా వర్కౌట్ అయిందా అంటే అది లేదు. ఇంకా అక్కడి నుంచి సినిమా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతా ఉంటది. అనవసరమైన క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చిన క్యారెక్టర్స్ ఎందుకు వస్తున్నాయో తెలీదు. అక్కడి నుంచి ఎందుకు పోతున్నాయో తెలీదు. ఇంక అక్కడి నుంచి లాజిక్‌కి బ్యాండ్ పడతానే ఉంటది మామ. ఇంకా సీఎం క్యారెక్టర్ వచ్చిన కాడి నుంచి ఆ డాగ్‌ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్న వాళ్ళని చూస్తే, ఒరేయ్! వాళ్ళకతను సీఎం అని ఎవరైనా చెప్పండ్రా అని అనాలనిపించింది మామ. అలాగే అనవసరమైన సీన్స్‌తో లాగుతున్నారేమో అని కూడా అనిపించింది ఒక టైంలో. ఏ సీన్స్ కూడా నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు మామ. అన్నిటికన్నా నన్ను డిసప్పాయింట్ చేసిన విషయం ఏంట్రా అంటే, అనస్వర రాజన్ గారి క్యారెక్టర్. అసలు ఇంపార్టెన్సే లేదు మామ. ఆ క్యారెక్టర్‌కి హీరోకి హీరోయిన్ ఉండాలి కాబట్టి పెట్టినట్టుంది అనిపించింది నాకు. అలాగే ఆ డాగ్స్‌కి డబ్బింగ్ ఉంది. తమిళ్‌లో చెప్పిన క్యారెక్టర్స్‌ని మిమిక్రీ చేసినట్టు అనిపించింది మామ. డాగ్స్ మధ్య ఎమోషనల్ కంటెంట్ ఉన్నా అది కామెడీ అయిపోయినట్టు అనిపించింది ఆ డబ్బింగ్ వల్ల. ఇంకా ప్లస్‌లు, మైనస్‌లు తెలుసుకునే ముందు పాయింట్‌లోకి వెళ్తే, సరళ అనే ఫీమేల్ డాగ్‌కి పుట్టిన లక్కీ అనే డాగ్ తప్పిపోయి హీరోకి దొరుకుతుంది. ఆ డాగ్ హీరో మేనకోడలికి దగ్గరైన టైంలో ఆ లక్కీ మిస్ అయిపోతుంది. ఆ తర్వాత హీరో దాన్ని ఎలా పట్టుకున్నాడు అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ఇక ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడాలి అంటే, డాగ్స్‌ని బేస్ చేసుకొని రాసుకున్న ఎమోషనల్ కంటెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. ప్రేమ అనే ఎమోషన్ ఎవరికైనా ఒకటే. అది హ్యూమన్స్‌కైనా, యానిమల్స్‌కైనా అనే పాయింట్ నాకు బాగా నచ్చింది. విజువల్స్ కూడా చూడడానికి బాగున్నాయి. యాక్టింగ్ అందరూ ఎంతవరకు ఏం చేయాలో అంతా చేశారు మామ. మ్యూజిక్ నాకు వర్కౌట్ అవ్వలేదు. ఆర్ఆర్ కూడా బావుండొచ్చేమో అనిపించింది. సినిమాలో చాలా అనవసరమైన సీన్స్ ఉన్నాయి. అయన్నీ ఎడిట్‌లో ట్రిమ్ చేసుంటే బావుండు అని కూడా అనిపించింది. ఇక మైనస్‌ల గురించి చెప్పాలి అంటే, స్క్రీన్ ప్లే నాకు వర్కౌట్ అవ్వలేదు మామ. సెకండ్ హాఫ్ అయితే ఇంక నరకం అనిపించింది. పొలిటీషియన్స్‌ని జోకర్‌లా చూపించడం చాలా సిల్లీగా అనిపించింది నాకు. వర్కౌట్ అవ్వలేదు అసల. ఇంకా పైన చెప్పినట్టే సీఎం క్యారెక్టర్‌ని చాలా దారుణంగా చూపించారు. ఇంక లాజిక్స్ అయితే అడగకపోవడమే మంచిది మామ. కామెడీ నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. ఆ కామెడీ చేసే ప్రాసెస్‌లో మాంత్రికుడు క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఆ క్యారెక్టర్ వచ్చిన దగ్గర నుంచి దారుణం అనిపించింది మామ. క్రింజ్ అనే మాట చాలా చిన్నదే అనిపించింది ఆ క్యారెక్టర్‌కి. ఉన్న ఎమోషన్స్‌ని కూడా సెకండ్ హాఫ్ డైల్యూట్ చేసిందేమో అనిపించింది. ఇక డైరెక్టర్ గారు మంచి కాన్సెప్ట్ తీసుకున్న దాన్ని చాలా బోరింగ్ వేలో ప్రెజెంట్ చేశారని కూడా చెప్పొచ్చు మామ. ఇక ఓవరాల్ సినిమా పరిస్థితి ఏంటంటే, నాకైతే వర్కౌట్ అవ్వలేదు. బట్ చిన్న పిల్లలకి నచ్చొచ్చు. ఇంట్లో చిన్న పిల్లల కోసం చూస్తా అంటే చూడండి. నా రిఫరెన్స్ లిస్ట్‌లో ఈ మూవీ ఉంటదా అంటే కష్టమనే చెప్తాను. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.